సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. దేశంలో రాజకీయం మొత్తం బంగారం చుట్టూనే నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని రెగ్యులేషన్స్ బంగారం మార్కెట్ పైన విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ధరలు పెరుగుతున్నాయని చెప్పని కస్టమర్లు ఆందోళన చెందుతుంటే బిజినెస్ దెబ్బతింటుందని వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్గా లాభం కలిగేది ఎవరికి? ఈ కండిషన్స్ వలన కేంద్ర ప్రభుత్వం ఆశిస్తుంది ఏంటి? ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. గోల్డ్ గురించి ప్రధానమంత్రి ఏకంగా పిలిపివ్వడం అది కూడా ఒక రాజకీయ చర్చకి కారణమైంది. ఇప్పుడు కొత్తగా రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. వ్యాపారం చేసే వాళ్ళపైన రెగ్యులేషన్స్ ఉంటున్నాయి. గోల్డ్ ప్రొక్యూర్ చేయాలనుకునేటువంటి కస్టమర్ పైన రెగ్యులేషన్స్ వస్తున్నాయి. ఏంటి కేంద్రం ఏం ఆశిస్తుంది? గోల్డ్ వ్యాపారాన్ని నియంత్రించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? అంటే ఇది ఫస్ట్ టైం కాదు. 1967లో ఇందిరాగాంధీ కూడా చేసినప్పుడు గోల్డ్ కొనొద్దు అని చెప్పి అప్పుడు కూడా చెప్పింది. అంటే అవసరం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏదైనా ముందు ఆపత్కాలం వస్తుంది, ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు ఇది జనరల్ గా ఇదే. కానీ ట్రెండింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు కన్వర్షన్స్ లో ఉన్నాయి. అంటే డాలర్ నుంచి గోల్డ్ కన్వర్షన్ లో ప్లస్ ఇక్కడ గోల్డ్ డిమాండ్ సీజనల్ ఫెస్టివల్స్ కానీ మ్యారేజెస్ కానీ ఆ టైంలో ఉన్నప్పుడు అంటే జనం ఏమనుకున్నారంటే అస్సలు కొనొద్దు అనేది అనుకున్నారు. ఆయన ఏమన్నారు, ఎక్సెస్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో చేయొద్దు. ఫెస్టివల్ ఉంటే తప్పదు, ఎంత కావాలో దాంట్లో కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే చేయండి అన్నట్టుగా అర్థం. అది కాకపోతే అది రాంగ్ మీనింగ్ వెళ్ళిపోయింది. అసలు కొనొద్దు, 1 year దాకా అసలు కొనొద్దు అనేది వెళ్ళింది. అసలు మ్యారేజ్ ఉంటే అసలు కొనొద్దు అంటే ఎగనిస్ట్ అవుతారు కదా. సో డెఫినెట్ గా అది అసలు అన్నింటిలో ఆడవాళ్ళకి ప్రీషియస్ మెటల్ అది గోల్డ్ కొనొద్దు అంటే లాస్ట్ టైం కూడా మనం గోల్డ్ ఎంత ఉందో చెప్పమంటే కూడా ఇబ్బంది పడ్డారు కదా, బయటకు వచ్చి గొడవ కూడా చేశారు. సో అట్లా గోల్డ్ గురించి సెంటిమెంట్ వచ్చిందంటే డెఫినెట్ గా వాళ్ళకి ఎగెనిస్ట్ అవుతుంది. సో అందుకనే కేంద్రం చేసిన 2 నిర్ణయాలు, ఇప్పుడు ఒకటేమో కొనొద్దని చెప్పారు, రెండేమో ఇంపోర్ట్ మీద కండిషన్స్ పెట్టారు, మూడేమో దిగుమతి సుంకం డబల్ చేశారు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు చాలా మంది స్వర్ణకారులు కూడా రోడ్డుకు పైకి వచ్చే పరిస్థితి ఉంది. ఒకవైపు ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అని చెప్పని దేశాన్ని కాపాడే క్రమంలో స్వర్ణకారులు పొట్టగొట్టకూడదు అనేటువంటి విమర్శలు కూడా వస్తాయి. అంటే ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి ఒక రకంగానేమో డాలర్ నుంచి మన గోల్డ్ కి కొంత పర్సంటేజ్ మారుతున్నాం. మళ్ళీ మిగతా అది జనరల్ ఇది కూడా చేంజ్ అవుతుంది. సో అందుకని ఎక్కువ ఇప్పుడు రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. సో క్రూడ్ కొనాలన్నా పొద్దున ఏమి ఫెర్టిలైజర్స్ కానీ గ్యాసోలిన్ కానీ ఇవన్నీ బయట నుంచి తెప్పించుకోవాలన్నా మన డాలర్స్ ఉండి కట్టాలి. ప్రస్తుతం డాలర్ డామినేషనే ఉంది. ఇంకా డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. ఓ పక్క నుంచేమో కన్వర్షన్ జరుగుతుంది, ఓ పక్క నుంచేమో ఇప్పుడు ఏదైనా ట్రేడ్ చేసినప్పుడు కంపల్సరీగా కట్టాల్సిందే, ట్యాక్స్ కట్టాల్సిందే, డాలర్ కన్వర్ట్ చేసి డాలర్స్ లో పే చేయాల్సిందే. సో ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్ గా అందుకే ఆయన 1 year చెప్పారు. అంటే ఈ 1 year లోపల 1 year ఉంటుందా ఇంకా వారు అనేది ఒకటి మెయిన్ $1 million క్వశ్చన్. అమ్మో ఇప్పటికే ఇదైపోయింది, ఇంకా 1 year అంటే ఇబ్బంది కాబట్టి అనే భయం మార్కెట్ కి వచ్చింది, జనాల్లో కూడా వచ్చింది. సో ఇప్పుడు ట్రంప్ చైనాలో ఉన్నారు, అది సెటిల్ అవుతుంది అనుకుంటే అసలు విషయం నాకు ఇరాన్ వార్ చాలా ఈజీ క్లోజ్ చేయడానికి వాళ్ళ ఇష్యూస్ ఏదో మాట్లాడుతున్నారు తప్ప ఈ ఇష్యూని పక్కన పెట్టారు. దేశం అంతానేమో ఏషియన్ మార్కెట్స్ మొత్తం ఆయిల్ చూస్తోంది. ఆయిల్ అక్కడ నుంచి చైనా కూడా అక్కడ ఉండి కూడా మరి ఏమి దాని గురించి ఏమి అంత బయటికి ఏం రాలేదు. సో అదే ఎక్స్టెండ్ అవుతోంది. వార్ ఎస్కలేషన్ కాలేదు కానీ ఎక్స్టెండ్ అవుతా ఉంది. సో అది మెయిన్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి, మరి ఈ ప్రొడక్ట్స్ అన్ని బయటికి రావాలి, మరి అది కంటిన్యూ అవుతుంది. అందుకని ఆయన ముందు చూపుతో ఎట్టి పరిస్థితిలో ఒకవేళ ఇద్దరు సంగతి తెలిసిందే కాబట్టి ఇక 1 year ఒక టార్గెట్ పెట్టుకుని ఆ 1 year లోపల ఎప్పుడైనా 2 months కో 3 months కో 6 months ఎక్కడో ఒక చోట ఒక ఎండ్ పాయింట్ రావచ్చు. ఆపాలంటే న్యూట్రల్ గా ఉన్న క్యాండిడేట్ మోడీ తప్ప ఎవరు లేరు. చైనా కాదు, రష్యా కాదు, ఎవరు వచ్చినా ఇది సాల్వ్ అయ్యే ఛాన్సే కనపడట్లేదు. ఓన్లీ ద న్యూట్రల్ పర్సన్ ఈ హ్యాస్ టు సాల్వ్ ద ప్రాబ్లం అనేది మన ముందు తెలుస్తుంది పోంగ. సో డెఫినెట్ గా సో అందుకనే ఆయన ముందు చూపుతో 1 year దాకా కొంచెం అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆల్రెడీ కొనుగోళ్ల పైన నియంత్రణ తీసుకొచ్చారు, అమ్మకాలు దిగుమతుల పైన నియంత్రణ తీసుకొచ్చారు. ఇంకో మాట ఏం చెప్తున్నారంటే రేపు పొద్దున ఇండివిజువల్ గోల్డ్ ఎంత ఉంది అనేది కూడా ఒక కుటుంబానికి 300 grams ఉండాలి. లేదా గతంలో కూడా దీనిపైన చాలా డిస్కషన్ జరిగింది. బంగారం వినియోగానికి సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ దిశగా ఏమన్నా అడుగులు వేస్తారా? ఇప్పుడున్నటువంటి ఈ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఒక అడ్వాంటేజ్ చేసుకుని ఇండివిజువల్ గోల్డ్ ఎంత ఉంది అనేది కూడా, అంటే గోల్డ్ ఇండెక్స్ ఒక రకంగా పర్ ఫ్యామిలీ ఇంత ఉండాలి అని డిసైడ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? లాస్ట్ డైరెక్ట్ గా మీరు
ఎప్పుడెప్పుడు కొన్నారు, ఎప్పుడెప్పుడు రిసిప్ట్ చూపించమంటే అవును. ఎట్లా చూపిస్తారు? తాతల తరం నాటి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చిన వాటికి బిల్స్ ఎక్కడ ఉంటాయి అనే ఉద్దేశంతో జనాల్లోంచి రివోల్ట్ వచ్చింది బాగా. ఇది అని. సో ఇప్పుడు అలా కాకుండా డిఫరెంట్ స్టైల్‌లో కొత్త స్కీమ్‌తో కొత్త రకంగా ఈ ఇండివిడ్యువల్‌గా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇష్టంగా పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం క్యాష్ బ్యాంక్‌లో పెట్టుకుంటాం. హ్మ్. వాళ్ళు వేరే వాళ్ళకి లోన్స్ ఇస్తారు. వాళ్ళు హ్మ్. ఇంట్రెస్ట్ తీసుకుంటారు. మనకి క్యాష్ మీద మనకు కొంత పర్సెంటేజ్ వస్తుంది. అట్లానే గోల్డ్ ఇప్పటిదాకా డెడ్ ఇన్‌స్ట్రుమెంటే. ఫ్యూచర్‌లో గోల్డ్ రొటేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆ హ్మ్. స్కీమ్ తొందరలో వచ్చే అవకాశం కూడా ఉంది. చేస్తది గవర్నమెంట్ 100%. అంటే ఇండివిడ్యువల్‌కి కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు. దాని మీద కొంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందనే ఒక ఇది గనక జనాల్లో అంటే గనక అంటే అది అది కూడా టాక్స్ పరిధిలోకి వచ్చేస్తుందా? సార్ ఇండియాలో ఏది ఫ్రీగా ఉండదో అందరికి అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ ఉంటది. ఇండియా ఇస్ హై టాక్సబుల్ అనేది అందరికి ప్రతి కంట్రీకి ఉంది అది. కాకపోతే అవును. ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా చూడండి కంటిన్యూస్ గా ఎందుకు అమ్ముతున్నారు? ఇప్పుడు డాలర్ ఏమో స్ట్రెంగ్తన్ అవుతుంది, ఐఎన్ఆర్ తగ్గుతుంది. సో ఎఫ్ఐఎస్ మరి నమ్మకం ఉంటారా? క్రూడ్ పెరుగుతున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకుంటారు? ఐఎన్ఆర్ 96.27 96.17 కు వచ్చింది హైయెస్ట్ ఆల్ టైమ్ హై. సో హ్మ్. ఇట్స్ వెరీ నియరర్ టు 100. అంటే క్రూడ్ ఇంకా కొంచెం పెరిగింది అనుకోండి, వార్ ఎక్స్టెండ్ అవుతుంది, టైం ఎక్స్టెండ్ అవుతుంది. సో దాని అనుగుణంగా ఇక్కడ క్రూడ్ చిన్నగా పెరుగుతుంది అనుకోండి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వలేదు. క్రూడ్ ఇప్పుడు దాదాపు 109 ఉంది. మళ్ళీ 126 రీసెంట్ హై. అంతకుముందు 146. హ్మ్. 126 కి వస్తే పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో డాలర్స్ అన్ని తగ్గిపోతాయి అనే ఉద్దేశంతోనే గోల్డ్ మీద ఓ రకంగా ట్యాక్స్ పెంచారు. 10% హ్మ్. ఇచ్చేశారు. అంటే హ్మ్. గోల్డ్ కొంచెం ట్యాక్స్ వేస్తే తగ్గుతారని. హ్మ్. కానీ ఎప్పుడైనా చూడండి ఎన్టీ రామారావు గారి టైంలో ప్రొవిజన్లు పెట్టారు. ఏమన్నా ఆగారా? ఆ! ఎక్కడన్నా కన్సంప్షన్ తగ్గిందా? ఇది అవును. అంతే. సేమ్ ఎవ్వరు ఒకసారి అలవాటైంది దాన్ని తగ్గించాలంటే చాలా కష్టం. కాకపోతే హ్మ్. కంట్రోల్ గా కొంచెం ఎక్సెస్ ఉన్నది ఏదన్నా కొంచెం తగ్గితే కానీ అది తగ్గించకపోయినా మీ దగ్గర బంగారం ఎంత ఉందో లెక్క చెప్పండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఒకవేళ మీ దగ్గర కొన్న బంగారం విలువ ఎంత? ప్రెజెంట్ ఉన్న బంగారం విలువ ఇంత అన్నప్పుడు మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ పరిధిలోకి దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటదా? ఈ భయం అయితే ఉంది జనంలో. 100% ఉందండి. ఎందుకంటే ఎక్కువ టాక్స్ పిండుకోవడమే తప్ప ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద ఏదైనా చూపించాలి అనే ఇది కొంచెం కనుమరుగైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ చెప్పాలన్నారు. ఎక్కడి నుంచి చెప్తారు? ఎక్కడెక్కడియో పాతవి ఉంటాయి. ఈ సోనేకి చిడియా అంటారు ఇండియాని. హ్మ్. అసలు ఇండియాలో ఉన్న చైన్లు ఒక రకంగా చూస్తే చైనాలో కూడా ఉండదు. ఓకే. అంత ఉంటుంది. కానీ రికార్డ్ ప్రకారం చూస్తే చైనా ఫస్ట్, సెకండ్ మనం ఉన్నాం. ఆ! సోనేకి చిడియా అని ఇండియానే అంటారు. ఎందుకంటారు? బికాస్ ఆఫ్ దట్. ఎప్పటి నుంచో ఉంది కాబట్టి తాతల తరం నుంచే ఉంటది. ఎంతో ఉంటది బయటికి రాంది. అవును. అదంతా చిన్నగా వచ్చి అంటే ఇప్పుడు మనీ దాని మీద ఇంట్రెస్ట్ ఎలా వర్కౌట్ అవుతుందో గోల్డ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ గవర్నమెంట్ కనుక చూపిస్తే వాళ్ళు వాలంటరీగా బయటకు వచ్చి డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది 1 ఇయర్ 2 ఇయర్స్ పట్టదు. ఇది ఒక దశాబ్దం పట్టొచ్చు. ఇది కానీ గోల్డ్ మూవ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు కదా! ఇప్పుడు మళ్ళీ దానిలో కూడా 10 గ్రామ్స్ ఉన్నా గాని మీరు మానిటైజేషన్ స్కీమ్‌కి ఇవ్వొచ్చని చెప్పని అంటున్నారు. అవునండి. ఇవన్నీ అవును. బంగారం లెక్కలు తేల్చడానికేనా? 100%. మన యూపీఐ మీకు కోవిడ్ ముందు వాడమంటే ఎవరన్నా వాడారా? అవును. ఎవరు ఫోర్సిబుల్ వాడరు. గా వచ్చినప్పుడు వాడారు. అప్పుడు ఏమవుతుంది? దట్ క్యాష్ ఇచ్చేది డైరెక్ట్ బ్యాంక్ నుంచి వెళ్తోంది. ఇట్ బికమింగ్ వైట్. హ్మ్. ఇదైనా అంతే మన దగ్గర ఎంత ఉంది అని డిక్లేర్ చేసినాక వైట్ అయిపోతున్నట్టే లెక్క. హ్మ్. కానీ గవర్నమెంట్ కనుక ఇది కొంచెం కన్సర్న్ తీసుకొని ఈ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ కూడా ఈ ఈక్విటీ మీద కానీ క్యాష్ మీద మనకి ఎట్లా వర్కౌట్ అవుతుందో అట్లానే దీని మీద కూడా డెట్ ఇన్వెస్ట్మెంట్ కాదా దీని మీద కొంచెం ఎక్కువ వాటికంటే ఈ అసెట్ క్లాస్ లో ఉన్న వాటిలో ఇది కూడా జోడించుకొని దీని మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ వర్కౌట్ అయితే ఎక్కువ మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి డిక్లేర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్. మేబీ ఫ్యూచర్ లో అదే చెయ్యొచ్చు. అది చేసినా ఇమ్మీడియట్ గా మైండ్ సెట్ మారదు. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఒక దశాబ్దం 10 ఏళ్ళు పట్టే ఛాన్స్ ఉంది. రైట్. 10 ఏళ్ళ లోపల మార్పులు రావచ్చు అట్లా. రైట్. థాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది బంగారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. వ్యక్తిగతంగా ఉన్న బంగారం లెక్కల దగ్గర నుంచి క్యాపిటల్ గెయిన్స్ వరకు దీనిపైన అనేక అంచనాలున్నాయి. కాబట్టి ఈ లెక్కలు తీయడం వలన భవిష్యత్తులో దేశంలో ఉన్నటువంటి బంగారం లేదా బంగారం వినియోగానికి సంబంధించి కూడా ఒక అకౌంటబిలిటీ వస్తుందని ప్రభు గారు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితుల్లో మాత్రం ఇటువంటి కఠిన చర్యలు తప్పవని చెప్పని ఆయన చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.